సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, మీకందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు. సాయి భక్తులకు, ముఖ్యంగా స్త్రీమూర్తులకు ఈ శ్రావణ మాసం చాలా ముఖ్యమైనది. అందులో కూడా శ్రావణ పౌర్ణమి అనేది అత్యంత విశిష్టమైనటువంటిది. ముఖ్యంగా సాయి భక్తులకు ఆ విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. యా కుందీందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సాయిరామ్. చాలా రోజుల తర్వాత తిరిగి ఈ కెమెరా ముందుకు రావడం జరిగింది. ఇది బాబాగారి సంకల్పానుసారంగా కెమెరామెన్ చంద్రశేఖర్ గారి కోరిక మేరకు ఈ శ్రావణ పౌర్ణమి విశిష్టత ఏమిటి అనే ఈ ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు షిరిడీలో గురుస్థానం వద్ద బాబాగారి పాదుక ప్రతిష్టాపన జరిగిన విషయం సాయి భక్తులందరికీ కూడా బాగా తెలుసు. సచ్చేతర పారాయణ చేసిన వారందరికీ కూడా ఎందుకు జరిగింది, ఎందుకు పాదుకను ప్రతిష్ఠించారు, బాబాగారు ఎందుకు అంగీకరించారు అని అంటే, నాకు తెలిసినంత వరకు నా ఉద్దేశంలో పాదుకా పూజ అనేది ఎక్కువగా గురు సంప్రదాయంలో జరుగుతుంది. ఆ గురు సంప్రదాయంలో కూడా దత్త సంప్రదాయంలో ఎక్కువగా జరుగుతుంది. అసలు గురు సంప్రదాయం అంటేనే దత్త సంప్రదాయం అనేది కూడా చాలా వరకు అందరూ అంగీకరించే విషయం. కాబట్టి సద్గురు సాయినాథుల వారు గురుదేవుడు కాబట్టి వారికి సంప్రదాయంలో కూడా పాదుకా పూజ అనేది తప్పనిసరి అనేది బాబాగారు మనకు తెలియచేయడానికి దీన్ని జరిపించి ఉండవచ్చు. అంతేకాకుండా త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడే సాక్షాత్తు సాయినాథుడిగా అవతరించాడని అందరూ నమ్ముతుంటారు. నిజానికి బాబాగారి అవతారం వచ్చిన తర్వాత దత్త సంప్రదాయం మళ్ళీ సమాజంలో ఒకసారి విస్తరించడం మొదలుపెట్టింది. దత్తాత్రేయుడు మళ్ళీ భక్తులకి, ప్రజలకి అందుబాటులోకి వచ్చాడు. అంతవరకు దత్తాత్రేయుడు అంటే అందరికీ తెలియదండి. దత్తాత్రేయుడు అని అంటే ఆధ్యాత్మిక మార్గంలో బాగా లోతుగా వెళ్ళి ప్రయాణం చేసిన వాళ్ళకి పరిచయం ఉండే గురుదేవుడు అవతారం. ముఖ్యంగా ఉన్నతమైనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా బ్రాహ్మణులు, వీరికి దత్త సంప్రదాయం కొద్దిగా పరిచయం ఉంటుంది. అది అంత సులభమైన మార్గం కాదు. గురుచరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది కదా. దత్త సంప్రదాయాన్ని వారి భక్తులు కూడా ఈ రోజుల్లో ఆచరించడానికి కష్టమైపోతుంది. అంత కఠినమైనటువంటి మార్గం, అన్ని నియమాలతో ఉంటుంది. ఎక్కడ నియమాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఎవరు వెళ్ళరు. ఏ నియమాలు లేవంటే అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. మన మతంలోంచి వేరే మతంలోకి వెళ్ళడానికి కారణం అదే. మన మతంలో కొన్ని పద్ధతులు, ఆచారాలు, స్నానం, సంప్రదాయం ఇవన్నీ ఉంటాయి కాబట్టి శుచి, శుభ్రం, ఇదేం గొడవ అని చెప్పేసి ఈ కలికాలంలో 6 గంటలకు లోపు లెగడం కష్టం. అంతా 8, 9, 10. కాబట్టి పొద్దున్నే సూర్యోదయం ముందే స్నానం చేయాలి, సూర్యోదయానికి ముందే పూజ పూర్తి అవ్వాలి అనే హిందూ సంప్రదాయాలు ఎందుకుంటారు? ఎప్పుడైనా లేవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు అని చెప్పే మతాలు ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి హిందూ సంప్రదాయం నుంచి పరమతాల్లోకి వెళ్ళిపోయేదానికి కొన్ని కారణాలు కూడా మన మతాల్లో అనేకమైన నియమాలు, కఠినమైన సాధనలు, కఠినమైన నియమాలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఉండడమే. సరే, చివరికి వచ్చేసరికి ఆచార సంప్రదాయాలు, నియమాలు ఇవే ముఖ్యమైపోయాయి. కానీ
క్యారెక్టర్ అనేది ముఖ్యం కాకుండా పోయింది హిందూ మతంలో కూడా. కాబట్టి హిందూ మతంలో కూడా ఆచార సంప్రదాయాలు అయితే ఉన్నాయి కానీ క్యారెక్టర్ లేదు అనే విమర్శ రావడం మొదలుపెట్టింది. ఏం లాభం మీరు ఆచారం ఆచరిస్తే, ఏం లాభం మీరు గొప్ప గొప్ప నియమాలు పాటిస్తే, మీరు కూడా అన్ని తప్పులు చేస్తూనే ఉన్నారు కదా అని వేలెత్తి చూపించుకునే ప్రయత్నం వచ్చింది. అన్నిటికంటే ముందు ఏ మతంలో లేని కుల వ్యవస్థ మనలో ఉండి సాటి మనుషుల్ని దూరంగా పెట్టడం, అవమానించడం అనేది మన హిందూ మతంలోనే జరుగుతుంది. కాబట్టి ఇది కూడా అందరూ వేలెత్తి చూపించడానికి కారణమైంది. ఇది కూడా ఒక మన మత మార్పులకు కారణమైపోయింది. హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళడానికి ఇది కూడా కారణమైంది. వీటన్నిటినీ సరిచేయడానికి ఒక అద్భుతమైన అవతారం అవసరమైంది. అందుకనే కులం మతం లేని అవతారం, ఎటువంటి ఆచారాలు సంప్రదాయాలు నియమాలు నిష్టలు లేకుండా మనసు ఒక్కటి కరెక్ట్గా ఉంటే చాలు అనే ఒకే ఒక సిద్ధాంతాన్ని చెబుతూ వచ్చినటువంటి అవతారం సద్గురు సాయినాథన్ అవతారం. అందుకనే ఈనాడు మత మార్పులు కూడా అయిపోయాయి. హిందువులు చాలామంది బాబా భక్తులుగా మారిపోయిన తర్వాత హ్యాపీగా ప్రశాంతంగా ఎప్పుడు పడుకున్నా ఎప్పుడు లేచినా దాని గురించి పెద్దగా ఆలోచన ఏం లేదు. క్యారెక్టర్ బాగుండాలి, మనసు బాగుండాలి, మన జీవన విధానం బాగుండాలి, ఇది బాబా గారు చెప్పారు, ఇదే నిజము సమాజం బాగుండాలంటే. కాబట్టి చాలామంది బాబా భక్తులుగా ఉన్నవాళ్ళు మత మార్పులు జరగకుండా అయిపోయింది. కాబట్టి బాబా అవతారం వల్ల హిందూ మతానికి ఒక గొప్ప మేలు జరిగింది. మత మార్పులు ఆపాడు బాబా. ఇది తెలుసుకోలేక కొంతమంది పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగేవాళ్ళు ఉన్నారు, బాబాని వ్యతిరేకించేవాళ్ళు. బాబా గారి ముస్లిం అని బాబా ముస్లిం అనేది ఎవడూ నిరూపించలేడు. ఆ రోజు నిరూపించబడింది ఈ రోజు వచ్చి నిరూపించడం ఎలా జరుగుతుంది? అది అసాధ్యం. కాకపోతే బాబా ప్రాభవం వైభవం విశ్వమంతా వ్యాపించిపోతుంటే తట్టుకోలేక ఈర్ష్యతో ఏదేదో చేస్తున్నారు, పిచ్చి ప్రయత్నాలు పిల్ల చేష్టలు చేస్తున్నారు. అది వాళ్ళ కర్మ. శిశుపాలుడు, కంసుడు, దుర్యోధనుడు కృష్ణుడు గొప్పతనాన్ని గుర్తించకుండా నాశనం అయ్యారు. అలాగే బాబా గొప్పతనాన్ని గుర్తించలేని వాళ్ళందరూ కూడా వాళ్ళకి అదే గతి పడుతుంది, పట్టకూడదని కోరుకున్నాం. బాబా ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళకు ఉండాలి, వాళ్ళు చక్కగా బాబా గొప్పతనాన్ని అర్థం చేసుకొని బాబా ద్వారా గొప్ప ప్రయోజనాన్ని పొంది నిజమైన జ్ఞానం పొంది తరించాలని కోరుకుందాం. ఎందుకంటే ఎవరి వల్ల ఇబ్బంది కలగకూడదు, అందరూ బాగుండాలి, మంచివాడు చెడ్డవాళ్ళు కూడా బాగుండాలి. ఇదే బాబా మార్గం. కాబట్టి ఆ విధంగా బాబా సంప్రదాయంలో బాబా దత్తాత్రేయ స్వరూపం అని చెప్పడానికి ఇండైరెక్ట్గా సాయినాథుల వారు వారిలో ఆ ప్రేరణ కలిగించి గురుస్థానం దగ్గర ఆ యొక్క పాదుకలు ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్ఠించిన రోజు శ్రావణ పౌర్ణమి. దాన్ని బాబా డిసైడ్ చేశాడు, శ్రావణ పౌర్ణమి రోజు మీరు వాటిని ప్రతిష్ఠించండి అని. కాబట్టి శ్రావణ పౌర్ణమి ఆ రకంగా సాయి భక్తులకు చాలా విశిష్టమైనటువంటిది. ఇక ఈ పాదుక ప్రతిష్టాపన ఎలా జరిగింది అనే దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, బాబా ఎవరికి సంకల్పం ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం సచేత్ర ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తానే వాస్తవుడైన బివి దేవు బాబా గొప్ప భక్తుడు. బివి దేవు అనే భక్తుడి గురించి సచేత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. బివి దేవు గారి ద్వారా బాబా గారు మనందరికీ ఇచ్చిన గొప్ప సందేశం ఉంది, అది మర్చిపోకూడదు. చాలామంది అది మర్చిపోవడం వల్లనే వాళ్ళ జీవితాలు ఆధ్యాత్మికంగా పతనంలోకి వెళ్ళిపోతున్నాయి, పక్కదారి బట్టి అన్ని విధాలా భ్రష్టు పెట్టిపోతున్నారు. ఏంటి బాబా చెప్పింది? నన్ను డైరెక్ట్గా ఆశ్రయించకుండా మధ్యవర్తులను ఎవరినైనా మీరు ఏర్పాటు చేసుకుంటే, గురువులంటూ వారి వెనకాల పడితే వారి ద్వారా మీరు చింకిగుడ్డ పేలికలే పొందుతారు. నన్ను ఆశ్రయిస్తే, నన్ను ప్రశ్నిస్తే నా దగ్గర నుంచి మీరు పట్టు వస్త్రాలు పొందుతారు అన్న విషయాన్ని బివి దేవుని ఆధారంగా చేసుకొని మనందరికీ చెప్పాడు. అది మీ అందరికీ గుర్తుండొచ్చు ఆ విషయం. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బాబా మార్గంలో గురువులు లేరు, స్వామీజీలు లేరు, ఎవరు లేరు. వాళ్ళకు వాళ్ళు స్వామీజీలను ప్రకటించుకొని బాబా పేరు చెప్పుకొని బాబా భక్తుల దగ్గర ఏదో కొంత తృణోపరమో సంపాదించుకుంటూ వాళ్ళు ఏదో ఆనందాలు లేకపోతే వైభోగాలు అనుభవించాలని ఒక పిచ్చి అజ్ఞానంలో పడి చేస్తున్న వ్యవహారమే కానీ నిజానికి బాబా మార్గంలో స్వామీజీలు కానీ గురువులు కానీ లేరు. బాబా మార్గంలో ఉండే వాళ్ళందరూ ఫకీర్లే. అంటే అందరూ ఫకీర్లై బొమ్మని కాదు, శారీరకంగా సాంసారిక జీవితంలో ప్రపంచంలో ఏ స్థితిలో ఉన్నా కానీ వారి మానసిక స్థితి మాత్రం నేను ఫకీర్నే, ఈ ఐశ్వర్యం నాది కాదు, ఈ అధికారం నాది కాదు, నేను అందరికీ సేవకుణ్ణే అనే ఈ భావాన్ని ఏర్పాటు చేసుకోవడమే బాబా సంప్రదాయం. కాబట్టి బాబా మార్గంలో గురువులు స్వామీజీలను లేరు, వాళ్ళ వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు. బాబా గారిని అడిగితే అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు, మనకేం కావాలంటే అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అవి మనకు మంచి చేస్తాయా చెడు చేస్తాయా చూసి ఇస్తాడు, అంతేగాని నువ్వేం అడిగితే ఇవ్వడు. అంటే మళ్ళీ అన్నీ ఇస్తా అన్నాడు కదండి మాకు అన్నీ ఇవ్వట్లేదని అడిగితే కుదరదు. గురువు ఎప్పుడూ కూడా శిష్యుడి భక్తుడి మేలు కోరి ఇస్తుంటాడు, అంతేగాని పిల్లవాడు కత్తి అడిగాడని చెప్పి తల్లి ఇస్తుందా? ఇవ్వదు. బాబా కూడా అలాగే. కాబట్టి బివి దేవ్ ద్వారా మనం నేర్చుకోవాల్సినది మధ్యవర్తులు లేరు, గురువులు లేరు, స్వామీజీలు లేరు, ఉన్నదంతా బాబా భక్తులే. ఆనాడే బాబా చెప్పాడు, నాకు శిష్యుడు అనేవాడు ఎవరు లేడు, శిష్యుడు కానివాడు గురువు కావడానికి అర్హత లేదు.
కాబట్టి అందరూ బాబా భక్తులే ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా. కాబట్టి బివి దేవు గారు ఈ యొక్క పాదుకల వృత్తాంతాన్ని ఆయన అప్పుడు సంస్థానంలో పనిచేస్తూ ఉన్న సందర్భంగా సాయిలీల పత్రిక అనేది నడుపుతూ ఉండేవాడు. సాయిలీల మాసపత్రికలో అనేక సాయిలీలలు సచ్చరిత్రలు లేనివి కూడా అనేకమైన సేకరించి వేసేవాళ్ళు. అందులో భాగంగా ఈయన గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సగుణమేర్ నాయకు నుండి ఈ వివరాలు సేకరించి వేశారు. ఎందుకంటే చాలామంది భక్తులు బాబా గారికి దగ్గరికి 1910 ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక నానాసాహెబ్ చంద్రకర్ లాంటి వాళ్ళు 89లో 90లో ఎప్పుడో వచ్చారు. ఇక మిగతా అంతా ఎక్కువగా ఈయన మన మహల్సాపతి, శ్యామ, తాత్య వీళ్ళు మాత్రమే బాబా దగ్గర మొదటి నుంచి 60 సంవత్సరాల జీవితం గడిపారు. మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు. అలా వచ్చిన వాళ్ళలో బివి దేవు కూడా ఒకడు. కాకసాహెబ్ దీక్షిత్ ఇట్లాంటి వాళ్ళందరూ నాకు తెలిసి 1910, 9 అట్లా వచ్చారు, 11. మరి ఆ తర్వాత అంతకుముందు జరిగిన లీలలన్నీ కూడా వీళ్ళు ఎవరినో అడిగి సేకరించుకోవాల్సిందే. ఈవెన్ అన్నసాహెబ్ దాబోల్కర్ హేమాడ్ పంత్ కూడా 2010లో వచ్చాడు కదా, 1910లో వచ్చాడు కదా. అప్పుడు వచ్చి 1910లో వచ్చాడు కాబట్టి అంతకుముందు జరిగిపోయినటువంటి 50 సంవత్సరాల లీలలను ఆయన భక్తులను అడిగి సేకరించి మనకు గ్రంథస్థం చేసి అందజేశాడు. కాబట్టి చాలామంది ముఖ్యమైన భక్తులు బాబాగారి చివరి దశలో ఆ 10 సంవత్సరాల్లో వచ్చారు. కాబట్టి బివి దేవు కూడా సేకరించాడు. ఆ సేకరించిన విషయాలు ఏమిటంటే 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అనే అతడు షిరిడీకి వచ్చాడు. అతనితో పాటుగా అతని కాంపౌండరు మరియు అతని మిత్రుడైన భాయ్ కృష్ణజీ ఆలీబావుకర్ అన్న అతడు వెంట వచ్చారు. ఈ ఆలీబావుకర్ అనే అతను అక్కలకోట మహారాజు గారి శిష్యుడు, భక్తుడు. అతను కూడా వీళ్ళతో పాటు వచ్చాడు. ఆ సందర్భంలో సగనమేర్ నాయకుకు దీక్షిత్కు సన్నిహితులయ్యారు. ఎవరు? ఈ యొక్క బాయి కృష్ణజీ ఆలీబావుకర్, డాక్టర్ రామారావు కొఠారే, అతని కాంపౌండర్, వీళ్ళందరూ కూడా ఆ షిరిడిలో ఉన్న దీక్షిత్ గారికి, జీకే దీక్షిత్ గారికి, సగనమేర్ నాయక్కి సన్నిహితులయ్యారు. వీళ్ళు కూడా షిరిడి వాస్తవ్యులు. అనేక విషయాలు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా మొట్టమొదటి షిరిడీలో ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన వృత్తాంతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తపస్సు చేసిన ప్రదేశంలో బాబాగారి పాదుకల ప్రతిష్ఠ ఎలా ఉంటుంది అని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. ఎవరు? వీళ్ళు ఆలీబావుకర్, బాయి కృష్ణజీ మరియు డాక్టర్ రామారావు కొఠారే, కాంపౌండర్, వీళ్ళు ముగ్గురు కూడా ఆ విధమైన ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని దీక్షిత్ తోటి, జీకే దీక్షిత్ తోటి, తర్వాత సగనమేర్ నాయక్ తోటి చర్చించారు. సరే, బాగానే ఉంటుంది. అయితే ఈ విషయము రామారావు కొఠారేకి తెలిపితే, ఈ రామారావు కొఠారే ఎవరు? డాక్టర్, బొంబాయి నుంచి వచ్చాడు. అతను మంచి చక్కటి పాదుకలు తయారు చేసి ఇవ్వగలుగుతాడు అని అనుకున్నారు. ఆయనకు తెలియజేశారు. తెలియజేసిన తర్వాత ఆయన చక్కగా ఆ పాదుకలు తయారు చేయడం సిద్ధపడ్డాడు. ఆ పాదుకలు ఎలా ఉంటే బాగుంటుందో నమూనా అన్నీ గీయించి వాటిని తీసుకొని మన ఉపాసని బాబా దగ్గరికి వెళ్ళారు. ఉపాసన బాబా మీకు అందరికీ తెలుసు. సచ్చరిత్రలో పెద్దగా ఆయన గురించి రాయకపోయినా బాబా భక్తుల్లో చాలా గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి మహానుభావుడు, ఒక గొప్ప సిద్ధపురుషుడు స్థాయికి వెళ్ళాడు. మెహర్ బాబా లాంటి ఒక గొప్ప గురువు కాదగిన స్థాయికి చేరుకున్నటువంటి మహానుభావుడు ఉపాసన బాబా. ఉపాసన బాబా దగ్గరికి వెళ్ళి ఆ నమూనా పెట్టి, బాబా గారి పాదుకలు చేయించాలనుకున్నాం, నమూనా ఇలా తయారు చేయాలనుకున్నాం, ఓసారి చూసి మీ అభిప్రాయం చెప్పండి అంటే, అంతా బాగుంది కానీ ఆ పాదుకల మీద శంకు చక్రాలు కూడా చెక్కించండి. ఎందుకంటే బాబా భగవంతుడి యొక్క అరిపాదాల కింద శంకు చక్రాలు ఉంటాయి. అదే నిదర్శనం ఆయన భగవంతుడని. కాబట్టి చాలామంది అవతార పురుషుల్లో, మహాత్ములలో, సిద్ధ పురుషుల్లో ఇటువంటి చిహ్నాలు కనిపిస్తుంటాయి. మన చేతి రేఖలు ఏ విధంగా అయితే మన యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తాయో, భగవంతుడి పాదాల కింద అరిపాదాల్లో ఉంటాయి ఈ రేఖలు. వారి గొప్పతనం, మహాత్ముల గొప్పతనం అక్కడ ఉంటుందన్నమాట. ఆ విధంగా చెక్కించండి అని చెప్పాడు. దాంతోపాటుగా ఉపాసన బాబా రాసించినటువంటి సాయినాథాష్టకం, సదాసత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనే అష్టకంలో వస్తుంది. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనే ఈ యొక్క శ్లోకాన్ని కూడా చెక్కించండి ఆ పాదుకల మీద అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చక్కగా వెండి పాదుకలు తయారు చేశారు. ఉపాసన బాబా సలహా అనుసరించి శంకు చక్రాలు, సదానింబ వృక్ష శ్లోకం ఇవన్నీ కూడా ఆ యొక్క పాదుకల్లో వచ్చేలాగా చేశారు. వాటిని
శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబాగారు ఆజ్ఞాపించారు. 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సు పైన ఆ పాదుకల్ని ఉంచుకొని ఊరేగింపుగా ఉత్సవంగా అందరూ కలిసి భక్తులందరూ కూడా చక్కగా బాబా నామస్మరణ చేసుకుంటూ మసీదుకు తీసుకొచ్చి బాబా దగ్గర పెడితే బాబాగారు ఆ పాదుకల్ని అలా స్పృశించి ఇవి భగవంతుని పాదుకలు అని చెప్పారంట. నా పాదుకలు అని చెప్పాల. అక్కడక్కడ బాబాగారు ఇండైరెక్ట్గా తన యొక్క దైవత్వాన్ని తెలియజేస్తారు. అలా తెలియజేసిన సందర్భంలో ఇదొకటి. వాళ్ళందరూ ఈ పాదుకలు ఎవరివని తయారు చేశారు? బాబావని. మరి బాబా ఏమన్నాడు? ఈ భగవంతుని పాదుకలు అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా నేను భగవంతుణ్ణి అని చెప్పడమే. కానీ ఎప్పుడు కూడా మహాత్ములు, సిద్ధపురుషులు, గురువులు నేను అనే భావాన్ని ఎక్కువగా ఉపయోగించకూడదు. కాబట్టి ఇండైరెక్ట్గా చెప్పాడు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే చాలా రేరుగా బాబాగారు నేనే దైవాన్ని అంటాడు. మీకు తెలిసి నాకు తెలిసి 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఉంటుంది. నేనే సృష్టి స్థితిలయ కారకుణ్ణి, జగన్మాతను, సకల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నటువంటి చైతన్యాన్ని అంటాడు. ఇలా చెప్పిన సందర్భాలు 1-2 చోట్ల ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాబాగారు నేనే దేవుడిని సచేతల్లో ఎక్కడా చెప్పలేదండి. బాబా కేవలం అందరికీ సేవ చేయమన్నాడు, సేవ చేశాడు, అన్నదానం చేయమన్నాడు, కొన్ని ఇలా గొప్ప గొప్ప మంచి మంచి అలవాట్లు చెప్పాడు. కానీ నేనే దేవుడిని బాబా ఎప్పుడు చెప్పలేదు అని చాలామంది చెప్తుంటారు. కొంతమంది మందిరాల పూజారులు చెప్పడం విన్నాను, కొంతమంది 10-20 పుస్తకాలు రాసినటువంటి తత్వప్రచారకులు చెప్పడం విన్నాను. ఎందుకంటే ఎవరన్నా బాబా దేవుడని మీకు చెప్పాడా? బాబా దేవుడిని ఎందుకు చేశారు మీరు? దేవుడిని ఎందుకు పూజిస్తున్నారు? బాబా ఫకీరు కదా, గురువు కదా, దేవుడిని ఎందుకు చేశారంటే భయపడిపోయి బాబా దేవుడని ఎక్కడ చెప్పలేదండి అని అంటారు. లేదు, అబద్ధం. నేను చెప్పిన 2-3 అధ్యాయంలో చూసుకోండి. బాబా స్వయంగా ఆ రోజు మధ్యాహ్నం హారతి అయిపోయాక అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతుంటే బాబా స్వయంగా చెప్పాడు, నేనే సృష్టి స్థితిలయ కారకుని, జగన్మాతను, సకల చరాచర జీవకుటిని ఆవరించి ఉన్న చైతన్యాన్ని అన్నాడు. ఇంత క్లియర్గా బాబా స్వయంగా చెప్పాడని చెప్తే బాబా అలా చెప్పలేదని తప్పది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బాబా దేవుడే అని స్వయంగా చెప్పాడు. ఆనాడు శ్రీకృష్ణుడు మాత్రమే చెప్పాడు. అవతారాలలో కృష్ణుడు మాత్రమే నేను పరబ్రహ్మను అని చెప్పాడు. అలాగే గురుస్వరూపాల్లో సాయినాథుడు మాత్రమే నేను జగన్మాతను, నేను సృష్టి స్థితిలయ కారకుడిని అని చెప్పాడు. కాబట్టి గుండె మీద ధైర్యంగా చేసుకొని చెప్పండి, సాయినాథుడు దైవమని స్వయంగా బాబా చెప్పాడండి. కాబట్టి మేము బాబాని దేవుడిగా భావిస్తున్నాం. అలా అని దేవుడిగా చెప్పిన వాళ్ళందరూ దేవుడైపోరు. నేను భగవంతుని చెప్పిన వాళ్ళందరూ చాలామంది భగవాన్ పేర్లు పెట్టుకున్నారు. అలా అయిపోరు. భగవంతుడిని అలాగని భగవంతుణ్ణి నేను అని చెప్పిన వాళ్ళందరూ భగవంతుడు అయిపోరండి. చాలామంది చెప్పారు అలాగ నేనే భగవంతుడిని అని. భగవంతుణ్ణి నేనే అని చెప్పడంతో పాటు భగవంతుడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. ఆ శక్తుల్ని ఎవరైతే చూపించగలరో, ప్రదర్శించారో వారిని భగవంతుడు అంటారు. కాబట్టి బాబాగారు నేనే భగవంతుని చెప్పడంతో పాటుగా భగవంతునికి సంబంధించిన సమస్తమైన శక్తుల్ని అనేక సందర్భాల్లో అనేకమైన లీలల్లో ప్రదర్శించారు. ఆ లీలలు చెప్పడం అనేది అదే అంటాడు హేమవతి పంత మహాశయుడు. గాలిని తోలితిత్తులో మూయవచ్చు, సముద్రాన్ని తోడవచ్చు, వర్షపు నీటిని లెక్కించవచ్చు, కానీ సాయినాథుని లీలలు లెక్కించలేవు. అన్ని లీలలు జరిపాడు, అన్నిసార్లు తన భగవత్శక్తి నిరూపించాడు. కాబట్టి బాబా భగవంతుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. స్వయంగా బాబా నేను భగవంతుని చెప్పాడనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేటు అని పార్సీ భక్తుడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపాడు. బాబా పైకాని పాదుకా ప్రతిష్ట ఖర్చు నిమిత్తం ఇచ్చాడు. మొత్తం 100 రూపాయలు ఖర్చు అయ్యి అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేశారు. మొదటి 5 సంవత్సరాలు జీకే దీక్షిత్ ఈ పాదుకలను పూజ చేశాడు. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాఖాడే అను బ్రాహ్మణుడు నానునామా పూజారి, పేర్లు చిత్రంగా ఉంటాయి కదా, పూజ చేస్తూ ఉన్నాడు. మొదటి 5 సంవత్సరాలు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుతూ ఉండేవాడు. నెలకు 2 రూపాయలు దీపపు ఖర్చు అండి. అంటే కేజీ నూనెనో ఎంతో 2 కేజీల నూనె పట్టింది అనుకోండి, ఆ 2 కేజీల నూనె 2 రూపాయలు. చూడండి అప్పుడు ఉన్నటువంటి డబ్బుకి ఎంత వాల్యూ ఉంది, ఇప్పుడున్న డబ్బు ఎలా ఉందనేది అవి ఒకసారి ఆలోచించుకుంటే చూస్తే తమాషాగా ఉంటాయి అన్నమాట. నెలకు 2 రూపాయలతో బతకొచ్చు, నెలకు 3 రూపాయలతో బతకొచ్చు. ఇప్పుడు నెలకు 25,000 ఉన్నా బతకలేకపోతున్నాం. అందుకే అది ధర్మకాలం, ఇది అధర్మకాలం. అధర్మంగా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు కాబట్టి ఆ డబ్బుకి విలువ లేకుండా పోయింది. ఆనాడు ధర్మబద్ధంగా సంపాదించేవాళ్ళు కాబట్టి ఆనాడు నయా పైసకు కూడా విలువ ఉంది. కాబట్టి ధర్మం ఉండాలి. ఆ ధర్మం లేనప్పుడు ఈ డబ్బు ఉంటే ఏం లాభం లేదు. తర్వాత ఆ పాదుకల చుట్టూ కంచె ఏర్పాటు చేశారు రక్షణ.
ఏవైనా జంతువులు అవి వచ్చి ఇబ్బంది కలిగించకుండా రక్షణ కలిగించారు. ఈ మొత్తం ఖర్చు ₹7.8 సగనబేర్ నాయక్ ఇచ్చాడు. ప్రస్తుతం జాకాడే పూజ చేస్తున్నాడు. సగరును నైవేద్యాన్ని దీపాన్ని పెడుతున్నాడు. సగనబేర్ నాయకు దీపము నైవేద్యం పెడుతూ ఉన్నాడు. పూజ ఇవన్నీ జాకాడే బ్రాహ్మణుడు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కలకోటకర్ మహారాజు గారి భక్తుడు. ఈ ఆలోచన, ఈ పాదుకా ప్రతిష్టాపన చెయ్యాలి అనే ఆలోచన వచ్చిన వ్యక్తి పేరు భాయి కృష్ణజీ. ఇతను 12వ సంవత్సరంలో వేప చెట్టు కింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కలకోటకు పోవచ్చు మార్గ మధ్యమున షిరిడీలో దిగాడు. ఇతను అక్కలకోట మహారాజు భక్తుడు కాబట్టి 1212లో అక్కలకోట పోతూ పోతూ దారిలో షిరిడీలో దిగాడు. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కలకోట గ్రామానికి పోవాలనే ఉద్దేశంతో బాబా వద్దకి వెళ్ళి అనుమతినిమ్మని అడిగాడు. బాబా, నేను అక్కలకోట వెళ్తాను, మహారాజు గారి దర్శనం చేసుకొని వస్తాను, స్వామి సమర్థ గారి దర్శనం చేసుకొని వస్తాను అని అంటే, అప్పుడు బాబా అన్న మాటలు, అక్కలకోటలో ఏమున్నది, అక్కడేలా పోయేదవు, అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని భాయి కృష్ణజీ అక్కలకోట వెళ్ళటం మానుకున్నాడు. బాబాగారు చెప్పినటువంటి మాటలు విని అతను ఆశ్చర్యపోయి అక్కడే ఉన్నాడు. దాదాపుగా 6 నెలలు ఉన్నాడని కూడా నేను చదివాను. ఆ 6 నెలలు ఉండి అక్కలకోట మహారాజు బదులు బాబాను సేవించుకుంటూ, బాబానే అక్కలకోట మహారాజుగా భావించుకుంటూ ఉన్నదాని గుర్తుగా 6 నెలలు షిరిడీలో ఉండి బాబా సేవ చేసుకున్న దాని గుర్తుగా ఈ యొక్క పాదుకలను అక్కడ ప్రతిష్ఠిస్తే బాగుంటుంది, గురుసేవ కింద బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చి అతను ఈ పాదుక ప్రతిష్టాపన అనే ఆలోచన చేశాడు. దాన్ని బాబాగారు అంగీకరించారు. మిగతా భక్తులందరూ కూడా సహకరించారు. ఆ విధంగా శ్రావణ పౌర్ణమి నాడు భగవంతుని పాదుకలని స్వయంగా బాబా చెప్పబడిన పాదుకలు గురుస్థానం దగ్గర స్థాపించారు. సరే, దురదృష్టం కొద్దీ షిరిడీలో బాబాగారి పాదుకలు కానీ, బాబాగారి సమాధిని కానీ, బాబాగారికి వచ్చిన రాయిని కూడా, మరి ఇంత పెద్దగా ఉంటుందండి ఆ రాయి కూడా ఎరిగిపోద్దా, దానికి కూడా కట్టలు కట్టేసేసి అద్దాలు పెట్టేసేసి ముట్టుకోకుండా చేశారు. ఎవరిచ్చారో సలహా మహానుభావులు. మా శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఇంతే ఉంటాడండి. దాదాపు కొన్ని 100 సంవత్సరాల నుంచి అంతే ఉన్నాడు. కొన్ని వేల లక్షల మంది వచ్చి నీళ్లు పోసి అభిషేకం చేసినా కానీ అంతే ఉన్నాడు. ఇంత రాయి అరిగిపోయింది, ఇంత రాయి అరిగిపోతుందా? ఆ విధంగా సాయి భక్తుల యొక్క మానసిక తృప్తిని సంస్థానం వాళ్ళు అన్ని విధాలుగా కూడా తీసిపడేశారు. సరే, ఎవరు వచ్చారు సలహా వాళ్ళు పాటిస్తున్నారు. అది మనకు దురదృష్టం, బాధాకరం. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో సంతోషం అనుకొని దాన్ని మనం అంగీకరించాలి. కానీ షిరిడీలో కొన్ని పరిస్థితులు, కొన్ని ఏర్పాట్లు మాత్రం సాయి భక్తులకి చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ముఖ్యంగా బాబాగారు కూర్చున్న రాయిని కూడా తగలకుండా చేశారు, సమాధిని తగలకుండా చేశారు. ఇదంతా కూడా ఒక కలికాల మహిమ అనుకుందాం. సరే, ఏదైనా బాబాగారి సంకల్పం అనుకొని మనం కూడా దానికి తృప్తి చెంది బాబా ఆశీస్సులుగా భావించుకుందాం. అక్కడ ఉన్న నియమనిష్టలు పాటిస్తూ అంగీకరిస్తూ ముందుకు ప్రయాణం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు పాదుకల గురించి తెలుసుకున్నాం. భగవంతుని పాదాల గురించి కూడా, ఆ పాదాలు ఎంతో గొప్పవైతే కదా పాదాల ద్వారా పాదుకలకి ఆ గొప్పతనం వచ్చేది. కాబట్టి బ్రహ్మ కడిగిన పాదం, బ్రహ్మము తానైన పాదం. వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల గురించి గొప్పగా అన్నమయ్య గారు కీర్తించినటువంటి దాంట్లో ఆ పాదాల గొప్పతనం ఉంటుంది. నేను కూడా ఆ విధంగా భావన చేస్తూ ఉంటాను. భగవంతుని బాబాగారి పాదాలని ఏంటివి? బ్రహ్మ కడిగిన పాదం, ఆదిలక్ష్మి పిసిగడి పాదం, హనుమ కొలిచిన పాదం, గుహుడు కడిగిన పాదం. ఈ విధంగా భరతుడు నెత్తిన ధరించినటువంటి పాదుకలు. మనము పాదుకల గొప్పతనాన్ని చూస్తే శ్రీరామచంద్రుని యొక్క పాదుకల్ని భరత మహారాజు, అంటే ఈ అఖండమైన భారతావాన్ని పరిపాలించినటువంటి రాజు భరతుడు, అటువంటి మహాచక్రవర్తి శ్రీరాముని యొక్క పాదుకల్ని నెత్తిన ధరించి రామ 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 అనుకుంటూ అయోధ్యకు వెళ్ళి, అయోధ్య యొక్క నగరం ఊరి చివరిలో ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఆ సింహాసనం పైన పాదుకల్ని పెట్టి ఆ పాదుకలే రామభద్రుడిగా భావించుకుంటూ రాజ్య పరిపాలన చేశాడు. ఆ విధంగా శ్రీరామచంద్రుని యొక్క అవతారంలో కూడా ఆయన పాదుకలకు కూడా లభించినటువంటి విశిష్టమైనటువంటి గౌరవాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే భగవంతుని పాదాలు అనేవి అత్యంత పవిత్రమైనవి, శక్తివంతమైనవి. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే భక్తులు భగవంతుని పాదాలను మాత్రమే చూస్తూ ఈ పాదాలు మాకు చాలు అనే భావనతో ఉంటే, ఇంకా కొంతమంది భక్తులు అయ్యా మీ పాద ధూళి చాలు,
ఆ పాదధూళి మా శిరస్సు పైన వేసుకుంటే చాలు మా జీవితం తరిస్తుంది, మాకు ఇంకేం అక్కర్లేదు. ఈ విధంగా వినయంగా నమ్రతగా మనం భగవంతుని గురువుని పాదాలు మాత్రమే, పాదధూళిని మాత్రమే ఆశ్రయించుకుంటూ ఉన్నప్పుడు మన అహంకారం తొలుగుతుంది తప్ప మనం బాబాగారి విషయంలో భక్తులం అయిపోయామని చెప్పేసేసి ఎప్పుడు చెప్తుంటాను. గుడికి వెళ్ళే వాళ్ళు చాలామంది బాబాగారికి అలంకరణ చేసిన పూలన్నీ లాక్కొచ్చుకుంటుంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళు. పాదాలకు మంచి పూలు కడితే ఆ పూలు ఒక్కొక్క పువ్వు పిక్కొచ్చి మొత్తం బాబాగారి పాదాలకు ఉన్న అలంకరణ మొత్తం తీసేస్తారు. అక్కడ అయిపోయాయి అనుకోండి, మెడలో ఎవరైనా దండలేస్తే నెమ్మదిగా మెడ దండను కూడా పీక్కొని పోవాలని చూస్తుంటారు. ఇది ఒక రకమైన భక్తే, బాబాగారి మీద ప్రేమే. బాబాగారి పాదాలు, బాబాగారి మెడలో ఉన్న దండ తెచ్చేసి పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఇది సరైన విధానం కాదు. అంత ధైర్యం చేయకూడదు. గురువు దగ్గర ఆ విధంగా ప్రవర్తించకూడదు. గురువు దగ్గర అల్లంత దూరంలో చేతులు కట్టుకొని నిలబడుతుంటారు చూడండి. పీఠాధిపతులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ గురువులు అంత, శిష్యులు అంత దూరంలో నిలబడి ఉంటారు చేతులు కట్టుకొని. గురువుగారు ఏం ఆదేశిస్తే అది తల ఉంచుకొని పరిగెత్తుకొని చేస్తుంటారు. అంత వినయం అవసరం. ఆ వినయం, విధేయత, భక్తి, భయం లేకుండా ఉంటే గురు మార్గంలో ముందుకు వెళ్ళలేరు. అందుకనే సాయి మార్గంలో అవన్నీ అక్కర్లేదని బాబా అన్నాడని చెప్పి మనం వాటిని ఆచరించకుండా పోతే ఎప్పుడూ ఆధ్యాత్మికంగా ఎదగలేం. అవన్నీ అక్కర్లేదని, ఎందుకంటే పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలంటే వాడికి బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ ఇచ్చి నీ ఇష్టం వచ్చిన టయానికి వెళ్ళరా, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోరా, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించరా, ఏమన్నారు టీచర్ ఎత్తుకుంటుంది అని చెప్పి పంపిస్తారు. అలా బాబా గారు కూడా అలా మనని ఏం పర్వాలేదు, ఏం అక్కర్లేదు రమ్మన్నాడు. మనం వెళ్ళి ఎప్పుడు అలాగే ఉంటే అలాగా 1వ తరగతిలో ఉన్నట్టే ఉంటాం, 10వ తరగతిలో మారుతుంటాం కదా. మారాలి. ఆ భయం, భక్తి, వినయం సంపాదించుకోవాలి. అప్పుడే గురు సంప్రదాయం అర్థమవుతుంది. ఓం శ్రీ సాయిరామ్. ఇది శ్రావణ పౌర్ణమి సందర్భంగా గురు మార్గంలో, దత్త సంప్రదాయంలో, గురు మార్గంలో పాదుకలకు ఉన్న విశిష్టత, అలాగే సాయి భక్తులకు ఉన్నటువంటి విశిష్టత, ఆ గురుస్థానంలో షిరిడీలో ప్రతిష్ఠించబడ్డ ఆ యొక్క పాదుకల యొక్క విశిష్టత, దాని వృత్తాంతం, ఈ సమస్తం కూడా శ్రావణ పౌర్ణమి సందర్భంగా తెలుసుకున్నాం. గురుభక్తిని, గురు పాదుకలను పూజిస్తూ పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం. గురు మార్గాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు. సాయిరామ్.